నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి పేరు పేరున దాన్ని తెలుపుకుంటే వచ్చేసి రైతు భరోసా మీద మీకు అప్డేట్ కొత్తగా పట్టుకొచ్చినాయి. ఎందుకంటే ఎకరాల వారిగా రైతు భరోసా జమ అవుతుంది కాబట్టి నిన్న మొన్న 4-5 ఎకరాలకు జమ అయింది. 5 ఎకరాలు ఉన్న వారికి అయితే గతంలో 2 ఎకరాలకు కూడా పడని వారు ఉన్నారు. పడని వారికి కూడా రైతు భరోసా పడ్డాయి. ఎన్ని కోట్లు విడుదల చేసింది మన ప్రభుత్వం అనేది ఈ వీడియో, ఎంతమంది పడ్డాయి, ఎన్ని ఎకరాల వరకు ఈ వీడియో ఇస్తే మీకు ఫుల్ కట్ వచ్చేస్తుంది. ఎందుకంటే రైతు భరోసా ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి మనకు ఖచ్చితంగా అవసరమే రైతులకు. వెనుక చూడండి, మేము దున్ని దుఃఖం పోసినాం. ఇప్పుడు నారు వేసి పంట పెట్టడానికి కూలీలకు కానీ కేజీలకు కానీ పైసలు డబ్బులు చాలా అవసరమే. మసాలాకు కానీ పెట్టుబడికి కానీ అందరికీ రైతులకు ప్రతి ఒక్క పంట పండించే రైతుకు డబ్బులు చాలా అవసరం కాబట్టి మన ప్రభుత్వం నిర్ణయం చేసి కొన్ని మెల్లగా వేసుకుంటూ వస్తూ ఉన్నది. మొన్న 10 ఎకరాలకు అని చెప్పారు, కానీ ఎక్కువ పారే వేయరు, మెల్ల వేస్తామని. ఇప్పుడు ఎవరికైతే ఆ యాసంగి రైతు భరోసా 2 ఎకరాలకు పడలేవో వారికి పడ్డాయి. ఇప్పుడు 5 ఎకరాలకు కూడా పడ్డాయి, కొంతమందికి పడలేవు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన క్లారిటీ ఇది. ఎందుకంటే మనకు ఇప్పుడు సగమే నిధులు జమ అయ్యాయి, మిగతాయి కూడా బాకీ ఉన్నాయి. కాబట్టి మరి వీడియో లోపలికి వెళ్తాం. లాస్ట్లో చూడది, లాస్ట్లో మళ్ళా కలుద్దాం. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. రైతులకు శుభవార్త, రైతు భరోసా 12,000 రూపాయలు జమ, 9,000 కోట్ల నిధులు విడుదల. మన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. మన అప్డేట్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే మీరు రైతు భరోసా పడబోతాం అందరికీ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్లో చూడరి, చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. రైతు భరోసా రైతన్నలకు శుభవార్త, వారి ఖాతాలోకి ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేసింది. చూసి రవుల్లో మరిగా ఎకరానికి 6,000 చొప్పున జమ చేసింది. మరి ఎంతవరకు అనేది ఇది వాస్తవము, ఎంతవరకు వాస్తవం కాదని మనం పూర్తి వీడియో వస్తే మనకు అర్థమవుతుంది. రైతు భరోసా వానాకాలం సీజన్ కోసం రైతులు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు విడతలో డబ్బులు జమ కాని 2 ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న బ్యాంక్ ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. మొత్తం 41.20 లక్షల మంది రైతులకు సంబంధించిన 39.6 లక్షల ఎకరాలకు 2,03,349.83 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. భూమి విస్తరణతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు వచ్చే 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు సన్నకాలం ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మాత్రం వాస్తవమే కదా సార్, ఎందుకంటే మాకైతే ఇప్పుడు పెట్టుబడి సాయం చాలా అవసరం కాబట్టి మీరు డబ్బులు వేయాల్సిందే ఖచ్చితంగా అది రైతులకు. ఎందుకంటే వానాకాలం సీజన్ కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అందరికీ విత్తనాలు కానీ దున్నుకలు కావాలి. రాష్ట్ర ఆర్థిక సంక్షేమం కారణంగా నిధులు చిన్న వాయిదాల్లో విడుదల చేస్తామన్నారు అధికారులు తెలిపారు. ఈ ఆలస్యం యాసంగి రబీ సీజన్ పంటలు సిద్ధమవుతున్న సమయంలో రైతులకు మరింత ఆర్థిక ఒత్తిడి కలిగిస్తోంది. ప్రభుత్వం మార్చి 31, 2024 నిధులు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ హామీ నెరవేర్చుకోవడంతో రైతులు నిరాశతో ఎదురుచూస్తున్నారు. హామీలు వేస్తనం రైతులకు ఆగ్రహం. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 15,000 అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సాగుగా చూపుతూ ఈ మొత్తాన్ని 12,000కు తగ్గించారు. ఈ నిర్ణయం రైతుల్లో ఆగ్రహాన్ని కసరెత్తింది. గతంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 అందజేసిన వారు, అది కూడా ఎలాంటి సతరు లేకుండా అందరికీ అందేలా రైతులకు గుర్తు చేశారు సారు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎకరానికి 6,000 రూపాయలమని అది మాత్రం వేయండి కదా. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వము గది మీకు ఎందుకు? మీరు చూసిరో దోస్తులో నేను చెప్పడానికి చెప్తాను కదా. కొంతమందికి నిధులు జమ చేసిర్రు, కొంతమందికి కొత్త వారికి కూడా వేస్తాడా. కొత్త వారికి కూడా ఎవరైనా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంది, అప్లై చేసుకొని వారికి కూడా రైతు భరోసా పడతాయి. అయితే 1.39.16 లక్షల ఎకరాలకు
రైతులకు ఖాతాలోకి జమ అయ్యేటట్లు మన ప్రభుత్వము మనకు ఇచ్చిన అప్డేట్ ఇది. మీరు చూసే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి ఇక ఇట్లనే విడుదల వారీగా కొంచెం కొంచెం ఎకరాలు పెంచుకుంటూ పోతామని మన ప్రభుత్వం మాటిస్తుంది. మరి ఇది ఈ నాట్ల సీజన్ అయిపోయే వారికి వేస్తారా అని మనం చూద్దాము. చూసిన తర్వాత మరి మన ప్రభుత్వం మీద ఇచ్చిన మాట ఇప్పుడేది వ్యవసాయం అయితే పెట్టుబడి డబ్బులు ఆర్థిక పరిస్థితి బాగాలేదని మనకు ఆపేసారు. ఇప్పుడు మరి వేస్తా ఏదని చూద్దాము. చూసినాక మనము ఇక మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి కదా. ఒక పరి మాట తప్పినామండి, ఒక పరి మాట తప్పిరు. ఎందుకంటే ఆర్థిక బడ్జెట్ లేదు కాబట్టి మనం కూడా ఏమని లేకపోయినాం. ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆర్థిక బడ్జెట్ మరి తక్కువ ఉన్న అంటారు. మరి పూర్తిగా వేస్తారా అనేది మీకు త్వరలోనే అప్డేట్ ఇస్తాను. మరి నా వీడియోలో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టి కుట్టూరి.